టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. మరికొన్ని రోజుల్లో కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఎంసెట్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళందరూ కూడా ఇది మెయిన్ అని చెప్పాలి. ఎందుకంటే ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి, ఏ బ్రాంచ్ తీసుకోవాలి అనేటువంటి కన్ఫ్యూజన్లో వాళ్ళకున్న మల్టిపుల్ థాట్స్ మధ్యలో కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. సో దీనికి సంబంధించి ప్రాపర్ గైడెన్స్ ఇవ్వడానికి ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు కెరీర్ అండ్ ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్ గారు. సో సార్తో మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. ఫ్యూచర్లో లే ఆఫ్స్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా అంటే ఎటువంటి ఇష్యూస్ అనేవి లేకుండా ఒక బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి అనేసి అంటే ఈ కౌన్సిలింగ్ టైంలోనే ఇంకా డిసైడ్ అయిందే తర్వాత కూడా ఉంటుంది కాబట్టి దిస్ ఇస్ ద మెయిన్ టైం అని చెప్పాలి. సో యాజ్ అన్ ఎక్స్పర్ట్ మీ సజెషన్ ఏంటి సార్, ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలని అడిగితే? అంటే డెఫినెట్గా అన్ని బ్రాంచ్లకి బాగుంటుందండి. ప్రతిదానికి కూడా జాబులు ఎక్కువ తక్కువ అన్నది పక్కన పెట్టినా, బట్ దానికి ముందు ఒక విషయం ఏంటంటే భారతదేశంలో ఫార్చునేట్గా అంటే అన్ఫార్చునేట్గా కొన్ని ఇండస్ట్రీస్ని మనం డెవలప్ చేయలే. ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ ఇండస్ట్రీ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పటికి కూడా మనం ఇంపోర్ట్ చేసుకుని అమ్ముకుంటూ ఉంటాం వస్తువులు, అంతే కదండి. అలాగా చాలా ఇండస్ట్రీస్ని అంటే ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి కంపెనీస్ కానివ్వండి, మెకానికల్కి సంబంధించినవి కానివ్వండి, లేకపోతే ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ అయినటువంటి ఫ్యాబ్రికేషన్ యూనిట్స్కి సంబంధించి కానివ్వండి, ఇలాంటివి వాటి మీద ఎక్కువగా కూడా అగ్రికల్చర్ మీదకి సంబంధించి కానివ్వండి, బయోటెక్కి సంబంధించి కానీ ఈ ఇండస్ట్రీస్ లేవండి. మనకున్న ఇండస్ట్రీస్ ఏంటి అని అంటే ఎక్కువగా ఒకటి ఐటీ ఇండస్ట్రీ ఉంటుంది, మనకి జీడిపి కూడా ఎక్కువ ఉంటుందండి. రెండు ఫార్మా ఇండస్ట్రీ కూడా బాగానే ఉంటుంది మనకి యాక్చువల్గా. మిగిలినటువంటి ఇండస్ట్రీస్ ఎప్పుడైతే మీకు లేవో ఆటోమేటిక్గా జాబ్స్ అనేవి తక్కువ ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ రెండు రాష్ట్రాల్లో కలిపి సరే ఇక్కడ 1,00,000 అక్కడ 1,00,000 3 లక్షల మంది బయటకు వచ్చారనుకుందాం. ఇంజనీరింగ్ అన్ని బ్రాంచ్లు మొత్తం అన్ని కలిపి సంవత్సరానికి అంతమంది బయటకు వచ్చారనుకుందాం. ఈ 3 లక్షల మందిలో జనరల్గానే 2 లక్షల చిల్లర వరకు కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఈ కోర్ బ్రాంచెస్ ఇబ్బంది అనుకుని అప్పుడు వద్దనుకుని తీసేశారు. సరే ల్యాబ్లు పెట్టలేకో, డబ్బులు పెట్టలేకో, డిమాండ్ లేకో, వాట్ ఎవర్ ద రీజన్స్ వల్ల జరిగింది. 3 లక్షల మంది 3 లక్షల మందికి జాబ్ మార్కెట్లోకి వచ్చారు అనుకుందాం. 3 లక్షల మందికి జాబులు ఇవ్వగలిగే పరిస్థితిలో హైదరాబాద్ సిటీ ఉందా లేదన్నది పాయింటే కదా. హైదరాబాద్ కానీ, వైజాగ్ కానీ, విజయవాడ కానీ. సరే బయట రాష్ట్రాలకి వెళ్ళే వాళ్ళు ఉంటారంటే సరే, అలాగే బయట రాష్ట్రాలు చూడండి ఇక్కడ కూడా వస్తారు కాబట్టి అది నలిఫై అయిపోయింది అనుకుందాం. అంతే కదండి. ఎవడో మనకి బెంగళూరు ఎక్కడికి వస్తాడు, మనం బెంగళూరు వెళ్తాం. బట్ ఓవరాల్గా ఆ ప్లస్ మైనస్ అలా పక్కకు పెట్టేద్దాం. బట్ ఓవరాల్గా ఒక 3 లక్షల మంది అనుకుందాం మనకి రఫ్గా. 3 లక్షల మంది వచ్చినప్పుడు వీళ్ళందరికీ జాబ్స్ ఇవ్వాలి అంటే ఇండస్ట్రీ మనకు ఉండాలండి. ఆ ఇండస్ట్రీస్ మనకి ఏంటంటే అన్ఫార్చునేట్గా ఫైనాన్స్ ఇండస్ట్రీ ఉంటుంది, కొంచెం బ్యాంకింగ్ ఇండస్ట్రీ, 2 ఐటీ ఇండస్ట్రీ, సర్వీసెస్ అంటారండి యాక్చువల్గా, సాస్ అంటారు సర్వీసెస్. 3వది వచ్చేటప్పుడు కొంత ఫార్మా రిలేటెడ్, ఏదైనా మెడికల్ రిలేటెడ్ ఫార్మా రిలేటెడ్ ఇండస్ట్రీ మనకు కొంత ఉంటుంది. కొంత హాస్పిటల్ ఇండస్ట్రీ ఉంటుంది మనకి, అంతే కదండి. హాస్పిటల్స్ ఉంటాయి కాబట్టి హెల్త్ కేర్ ఇండస్ట్రీ కొంత ఉంటుంది మనకి యాక్చువల్గా. మిగిలినటువంటిది ఏదైతే ఇప్పుడు కెమికల్ ఇంజనీరింగ్ చదివిన స్టూడెంట్ కానివ్వండి, మెకానికల్ చదివిన స్టూడెంట్ కానివ్వండి, లేకపోతే మెటలర్జీ చదివిన పిల్లోడు కానివ్వండి, లేకపోతే ఏదైనా వేరే అదర్ ఇది సివిల్ ఇంజనీరింగ్లో కొంత ఇండస్ట్రీ ఉంది మనకి, లేకపోవడం లేదు, ఉందండి. సివిల్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీ ఉంది, వర్క్ జరుగుతూ ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఏంటంటే స్టూడెంట్ బాగా మెరిటోరియస్గా ఉన్నాడు అనుకుందాం, షార్పు, మంచి ర్యాంక్ వచ్చింది, లేకపోతే బాగా తెలివైనడు. అంటే తెలివైనడు అనుకోకూడదు పేరెంట్స్, ప్రతి పేరెంట్ అలా ఉంటాడు. మీ ఇంట్లో ఎవడో బొడ్డోడు ఎవడో ఉంటే ఆడు తెలివైన అనుకుంటారు కదా మీరు. అలా అనుకోవడం కాదు కానీ బట్ రియలిస్టిక్గా అతను ప్రూవ్ చేసుకున్నటువంటి వ్యక్తి అనుకుందాం. అట్లాంటి వ్యక్తులు ఏంటంటేనంటే జనరల్గా హై శాలరీ ఉన్నటువంటి ఏరియాస్ ఏమున్నాయని చెప్పి అడుగుతారు మమ్మల్ని. సరే ఎక్కువ శాలరీస్ ఎక్కడ వస్తాయి ఏంటి అనేది అన్నప్పుడు ఆ ఎక్కువ శాలరీస్ ఉన్నటువంటి ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా టెక్ ఫీల్డ్స్ అంటారు బేసికల్గా. ఓకే, ఎనీ టెక్ అండి. టెక్ అంటే ఓన్లీ కంప్యూటర్ సైన్స్ అనే కాదు, ఎనీ టెక్నాలజికల్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అయి ఉండొచ్చు. ఆ టెక్ ఫీల్డ్స్లో జనరల్గా ఎందుకు డబ్బులు ఎక్కువ ఇస్తారు అంటే ఇన్నోవేషన్ ఎక్కువ ఉంటుంది కాదండి. ఇన్నోవేషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ స్టూడియో 200 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఎవడో టెక్నాలజీ వచ్చి ఏదో టెక్నాలజీ ఏదో టెక్నాలజీ వచ్చి ఈ 200 మంది పనిని 150 మంది చేస్తే సరిపోతుంది, 50 మంది జాబులు తీసేయచ్చు, దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, నాకు ఒక టెక్నాలజీ ఉందని చెప్పాడు అనుకోండి, కూర్చుంటారు ఎండి గారు. ఎందుకని 50 మంది తీసేయచ్చు కదా, డబ్బులు కలిసి వస్తున్నాయి కదా. ఆ టెక్నాలజీని డెవలప్ చేసినట్లయితే మీకు ఈ రకంగా ఉంది, కంటెంట్ని ఈ విధంగా జనరేట్ చేయొచ్చు, లేదా వీడియోస్ని ఈ విధంగా చేయొచ్చు, అది ఎలాగని చెప్పేసి మొత్తం టెక్నాలజీని మీకు ఇంటిగ్రేట్ చేస్తానన్నాడండి. ఇప్పుడు ఆటోమేటిక్గా మీకు జాబులు తీసేయచ్చు కదా, మనీ సేవ్ అయింది కదా. ఈ టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసినప్పుడు డబ్బులు ఇస్తాడు ఎక్కువ. అంటే ఒకడిని తీసేసిన వచ్చిన 10 మందిని తీసేస్తే వచ్చిన డబ్బుల్లో 8 మంది డబ్బులు నీకు ఇచ్చిన ఇద్దరు డబ్బులు నేను మిగిల్చుకుంటాను, అవసరం అయితే అది 5 ఇచ్చి 5 మిగిల్చుకుంటా. ఇది నడుస్తుందండి మీకు అర్థమైన భాషలో చెప్పాలంటే. 10 మంది స్టార్టప్, అయితే 10 మంది ఒక పని చేస్తారు,
లేదు 10 మంది అక్కర్లేదని నేను ప్రూవ్ చేయాలి వచ్చి. అంటే నా దగ్గర ఒక టెక్నాలజీ ఉండాలి. నేను ప్రూవ్ చేసి నేను కన్విన్స్ చేస్తే మామూలుగా 20,000 జీతం ఇచ్చేవాడు కూడా లక్ష ఇస్తావు నువ్వు నాకు. ఎందుకని నాకు లక్ష ఇచ్చావు, 5 రెట్లు ఎక్కువ ఇచ్చావు, కానీ 10 రెట్లు బెనిఫిట్ ఇస్తున్నాను కదా నీకు, నేను తీసేస్తున్నాను కదా ఉద్యోగాలు. సరే రేపొద్దున ఇంకొకటి వచ్చి అన్ని తీసేయచ్చు, అది వేరే విషయం, పక్కన పెట్టు. ఈ రోజుకైతే నేను హ్యాపీగా ఉన్నాను లేదా, అంతే కదా. ఎవడు పోయి ఆడే తవ్వుకుంటాడు, ఫైనల్గా పక్కన పెడదాం, ఇంకొకటి తవ్వక్కర్లా, అంతే కదా. నీకు తవ్వేనని నేను అనుకుంటున్నాను, రేపు పొద్దున నాకు ఇంకోటి వచ్చి తవ్వుతాడు కదా. ఇది మామూలుగా, ఇది టెండెన్సీ, హ్యూమన్ టెండెన్సీ ఇంతే ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే ఈ టెక్నాలజీ పరుగు పందెం అంటారండి. ఈ టెక్నాలజికల్ ఫీల్డ్లో బాగా ఐక్యూ ఉన్న వాళ్ళు ఉంటారు, గేమ్ ఆడతారు. అది అలా గేమ్ ఆడాలనుకున్నప్పుడు టెక్నాలజికల్గా ఉన్నటువంటి ఏరియాస్ ఏవైతే ఉంటే దానికి వెళ్ళాలి. అలా కాకుండా సార్ నేను అంత ఎక్కువ కష్టపడలేను, నేను చదువుకోలేదు, లేకపోతే నాకు ఐక్యూ తక్కువగా ఉంది, నేను కష్టపడలేదు, లేకపోతే నాకు మార్కులు ఎక్కువ రాలేదు, మంచి ర్యాంక్ రాలేదు, లేకపోతే నాకు అది పడట్లేదు, లేకపోతే నా వల్ల అవ్వట్లేదు, నేర్చుకోలేకపోతున్నాను అన్న పిల్లలు ఉంటారు కొంతమంది. వాళ్ళు ఎలాంటి కోర్సెస్కి వెళ్ళాలి అంటే, ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ ఉంది ఉదాహరణకి, ఎక్కువ డబ్బులు ఎవరో 30,000 40,000 ఇచ్చారు అనుకుందాం. బోల్డ్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఉంటాయి అంతే కదండి, హైదరాబాద్లో బోల్డ్ ఉంటాయి కదా. సివిల్ ఇంజనీరింగ్ 30,000 40,000 అనేది ఈజీగా మీరు వద్దన దొరుకుతుంది. వాడికి పెద్ద తెలివక్కర్లా, కంప్యూటర్ సైన్స్ వాళ్ళలాగా టెస్ట్ చేసేసి పెద్ద పెద్ద ఎగ్జామ్లు పెట్టేసి అంటే తీసుకోరు కదా. సివిల్ ఇంజనీరింగ్ అంటే మామూలు ఇది ఉంటారు కదా. అప్పుడు ఏమైంది, ఆ సివిల్ ఇంజనీరింగ్ వెళ్ళి జాబ్ చేయొచ్చు. అంటే అర్థం ఏంటంటే, లాజికల్గా మీరు ఆలోచించినట్లయితే ఒక 50,000 40,000 30,000 జాబ్లో ఓకే, నేను సైట్లో చేయగలను, నేను ఎన్ని కష్టపడలేను, లేకపోతే నేను ఎంత పోటీ పడలేను అనుకున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో, సివిల్ ఇంజనీరింగ్ కానీ కొంత మెకానికల్ ఇంజనీరింగ్ వర్క్షాప్స్ వాటికి కానివ్వండి, ఫార్మా కానివ్వండి ఒక 15,000-20,000 ఇస్తారు, నర్సింగ్ కానివ్వండి ఒక 20,000 10,000 ఉంటుంది, ఫిజియోథెరపిస్టులు కానివ్వండి, లేకపోతే కలనరీ ఆర్ట్స్ అంటారండి, అంటే వంట పని, స్టార్ హోటల్లో ఏదైనా వంట పని కానివ్వండి, ఈ టైప్ ఆఫ్ డిజైనింగ్ కోర్సులు కానివ్వండి, సంథింగ్ ఈ టైప్ ఆఫ్ కోర్సులు ఏవైతే మీకు ఉంటాయో, లో అంటే కొంత స్కిల్ కనెక్ట్ అయి ఉంటుంది దానికి, బట్ ఇంటెలిజెన్స్ ఎక్కువ అక్కర్లా. అంటే లో ఇంటెలిజెన్స్ స్కిల్ బట్ బెటర్ స్కిల్ ఉన్న కోర్సులు. అలాంటి కోర్సుకి వెళ్ళారనుకోండి, మీకేం పెద్ద పెద్ద ప్రమోషన్లు వచ్చావు, 20 ఏళ్ళ తర్వాత కూడా నర్సుకి ఇచ్చి డబ్బులు అవే, అంతే కదమ్మాయి. ఇప్పుడు చాలా స్కిల్స్కి మన దగ్గర కెమెరామెన్ ఉన్నాడు, కెమెరామెన్కి 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి ఏమి నెలకు 2 లక్షలు ఇవ్వరు కదా. కెమెరామెన్ కదా అయితే ఉండి అంటాడు, పని మనిషి ఉంది మన దగ్గర, ఓకే పని చేస్తున్నావు కదా చెయ్యి, అంతే తప్ప నాకు 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందంటే అయితే ఏంటని అడుగుతాడు. కూలోడు ఉన్నాడు ఎవడో 10 ఏళ్ళ నుంచి కూలి పని చేస్తున్నా సార్ నాకు డబ్బులు ఇవ్వమంటే ఇవ్వడు కదా. డ్రైవర్ ఉన్నాడు ఎవరో, దీస్ ఆర్ కాల్డ్ స్కిల్ బేస్డ్ అండి. ఇట్లకేం డబ్బులు పెద్ద పెరిగిపోవడాలు ప్రమోషన్లు వచ్చేది ఏముంటాయి, ఇట్లకి ఉండవు, ఇందులో జంప్ ఉండదు. సరే అది మంచిదా కదా, పక్కన పెడదాం, అది దట్ ఈస్ డిఫరెంట్ యాంగిల్ అది. సో ఈ టైప్ ఆఫ్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో, కొంచెం లేజీగా ఉన్నవాళ్ళు, కష్టపడలేని వాళ్ళు, లేకపోతేనేమో సరే నాకు ఐక్యూ లేదనుకుంటాడో, సరే వాట్ ఎవర్ దర్ ఇస్ ర్యాంక్ రాలేదనుకుంటాడు, ఇంకోటి ఈ టైప్ ఆఫ్ కోర్సులు ఎంచుకోవాలి. అలా కాకుండా లేదు నేను టెక్ సైడ్ వెళ్తాను, ఎక్కువ జీతం కావాలని ఆశపడి వెళ్ళకూడదు, దానికి ఎబిలిటీ ఉందా లేదా నష్టకొచ్చిన, సరే ఎబిలిటీ ఉంది చదువుతాను. వెళ్ళిన కాలేజీలో సరైనటువంటి ఫెసిలిటీస్ లేని, ఎలక్ట్రానిక్స్కి వెళ్ళాను బాగుంది, లేకపోతే ఎలక్ట్రికల్కి వెళ్తే బాగుంది, టెక్ ఇండస్ట్రీ లేకపోతే ఏదైనా కొంచెం బాగుంది అంటే, ఆ కాలేజీలో సరైనటువంటి ఫెసిలిటీస్ మీరు లేకపోతే, ఫ్యాకల్టీస్ కానీ, లేకపోతే ఇందాక రీసెర్చ్ కానీ, లేకపోతే ఇంటర్న్షిప్స్ కానీ, లేకపోతే ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ కానీ, ఇట్లాంటివి ఎప్పుడైతే మీకు లేవో, మీరు ఇలా చదివిన స్కిల్ రాదు కదా. మీరు టెక్ సైడ్ పట్టుకోవాలంటే స్కిల్ రావాలి కదండి. ఆ స్కిల్ మీరు ఎంచుకున్న కాలేజీలో వచ్చే అవకాశం ఉందా లేదా అన్నది ఏదైతే ఉంటుందో, అది మీరు తెలుసుకోవాలంటే ఆ కాలేజీకి వెళ్ళాలి, సీనియర్స్తో మాట్లాడాలి, మాస్టర్తో మాట్లాడాలి, ఎంతమందికి హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళగలుగుతున్నారు, ఎంతమందికి జాబ్లు వస్తున్నాయి, ఎలాంటి కంపెనీస్ వస్తున్నాయి, ఎంతంత శాలరీస్ వస్తున్నాయి, ఈ బేసిక్ నాలెడ్జ్ మీరు తెలుసుకుని అప్పుడు దూకాలి తప్ప, నాకు మెకానికల్ ఇంట్రెస్ట్ కదా అని మెకానికల్ దూకేకూడదు. అలాగా దూకేస్తే ఏం చేస్తా, అక్కడికి వెళ్ళి అది ఇంటిగ్రేట్ అవ్వాలి కదా ఏదో కోర్స్కి. మెకానికల్కి వెళ్ళి రోబోటిక్స్ చేస్తానంటే ఎక్కడ ఉంటుంది, విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతికి వెళ్ళి మెకానికల్ వెళ్ళి రోబోటిక్స్ చేస్తానంటే ఎవడెత్తాడు అక్కడ, ఎవరు. బట్ అది అంటే మీరు ఒక పర్టికులర్ కోర్సులోకి వెళ్ళినప్పుడు ఆ కోర్సుకి ఇంటిగ్రేట్ చేయగలిగి టెక్నాలజీ కానీ, అంటే ఏమంటే ప్రతి కోర్సు విడిగా ఇంజనీరింగ్ అంతే, కానీ ఇండస్ట్రీ పర్స్పెక్టివ్లో అది వేరే దాంతో కలిసిపోయి ఉంటుంది. ఆ కలపగలిగి క్యాపబిలిటీ, ఇంటిగ్రేట్ చేయగలిగే క్యాపబిలిటీ ఆ కాలేజీకి స్టామినా ఉండాలి. అంటే ఫ్యాకల్టీ రూపంలో కానీ, ల్యాబ్స్ రూపంలో కానీ, ప్రాజెక్ట్స్ రూపంలో కానీ, అంటే రీసెర్చ్ రూపంలో కానీ, ఏదో ఒక రకమైనటువంటి డైమెన్షన్లో మీకు అది కనెక్ట్ అవ్వాలి. ఇది ఏది లేకుండా నేను చదువుతాను అని అన్నారనుకోండి, దానివల్ల మీకేమీ జాబ్స్ వచ్చే పరిస్థితి ఉంటుంది. అందువల్ల ఇప్పుడు జాబులు పోతున్నాయి కాబట్టి ఏ ప్రూఫ్ కింద ఉన్నటువంటి జాబులు ఏంటి అని మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, అన్ని జాబుల్లోనూ ఏ వస్తుంది కాబట్టి అన్ని జాబులు రిస్క్ లేని జాబులు కావాలంటే ఇది చెప్పాను కదా, కార్పెంటర్ పని, ప్లంబింగ్ పని చేసుకోవాలి. కార్పెంటర్ కూడా కొంచెం నాకు డౌటే కానీ ప్లంబింగ్ అయితే పెద్ద ప్రాబ్లం ఉండదు, దాన్ని అయితే కొంచెం కష్టం లేదు, టెక్నాలజీలో రోబోలు వచ్చి చేయడం కష్టంగా. అది అంటే ఎప్పుడైతేనంటే మనిషికి ఉన్నటువంటి పవరు, మజిల్ పవరు, మెంటల్ పవర్ అంటారు. మజిల్ పవర్ ఉంటుందండి మనిషికి, మెంటల్ పవర్ థింక్ చేయగలడు. ఎప్పుడైతే మీకు ఇంటెలిజెన్స్ అనేది ఫ్రీ అయిపోయిందో, అదే కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే, ఇట్స్ ఫ్రీ నా. బ్రెయిన్ లేనివాడు కూడా ఇంటెలిజెన్స్ ఫ్రీగా దొరుకుతుంది నీకు బయట మార్కెట్లో. ఇప్పుడు
అయిపోయింది, దొరికేసింది కదా, సమానం నువ్వు నేను, అయిపోయింది. రెండోది మజిల్ పవర్, ఏ రోబోస్ డ్రోన్స్ వచ్చిన తర్వాత ఇంకా మజిల్ పవర్ పనే ఉంది, ఇంకా అయిపోయింది. ఇంకా మనిషికి ఉన్నది రెండే కదండి, యానిమల్కి మనిషికి ఉన్న తేడా రెండే. అఫ్ కోర్స్ మజిల్ పవర్ యానిమల్స్కి ఉంటుంది, దానికి మెంటల్ పవర్ ఉండదు, మనకి మెంటల్ పవర్ ఉండదు. మజిల్ పవర్ మనకంటే ఎక్కువ. ఆ పవర్ ఇప్పుడు దాకా ఏనుగు లాంటి వాటిని కూడా కంట్రోల్ చేస్తున్నాం, మజిల్ పవర్ ఎక్కువ కంట్రోల్ చేస్తున్నాం అంటే మనకున్న ఇంటెలిజెన్స్తో వాటిని నాశనం చేసేసాం మనం. మనుషులు డేంజర్ కదండి, మనం తప్ప ఎవడో బతకూడదు ఈ భూమి మీద, మనం ఎక్కువ పుట్టేయాలి, మనం చచ్చిపోవాలి, ఇంకా ఎక్కి పిల్లల్ని కనండ్రు అంటారు, ఉన్న దేశం సరిపోయినట్టుగా, బరువు సరిపోయినట్టుగా ఇంకాను. సో ఈ ఇంటెలిజెన్స్తోనే కదా మనం ఏలేము ఇప్పుడు ఇన్ని వేల సంవత్సరాల నుంచి. ఈ ఇంటెలిజెన్స్ ఎప్పుడైతే మీకు ఫ్రీ అయిపోయి ఆటోమేటిక్ అయిపోయిందో ఫ్యూచర్లో మరి ఏమవుతుందనేది చెప్పలేము మనం. మీకు ఎప్పుడైతే మీకు అన్ని ఇంటెలిజెన్స్ ఫ్రీ అయిపోతుంది రాను ఇంకా మీరు ఆలోచించి పని లేదు. ఇప్పుడు మీ ఫోన్ నెంబర్ మీరు గుర్తుపెట్టుకోరు, ఆల్రెడీ అది జరుగుతున్నాయి కదండి. సో ఎప్పుడే ఇది వచ్చింది. అందుగురించి ఏంటంటే జనరల్గా పిల్లలు ఎవరైతే ఉంటారో కొంచెం హై స్కిల్ ఉన్న వాళ్ళేమో మంచి టెక్నాలజికల్ ఫీల్డ్స్గా మంచి కాలేజీకి వెళ్ళిపోవచ్చు, ఇన్నోవేషన్లోకి వెళ్ళొచ్చు. లేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంత ఇట్లాంటి నాన్ టెక్ సైడ్ వెళ్తేనే మేబీ కొంత బెటర్ ఉండే అవకాశం ఉంటుంది, శాలరీ తక్కువ వచ్చిన. మెకానికల్, ఎలక్ట్రికల్లో, బయోటెక్ ఇలాంటి కోర్సెస్కి వెళ్ళినప్పుడు హయ్యర్ స్టడీస్కి వెళ్ళి చదవాలి. ఇక్కడ ఇండస్ట్రీ బయోటెక్ ఇండస్ట్రీ లేదండి, ఇక్కడ ఎక్కువ ఉండదండి. కెమికల్ కూడా చాలా తక్కువ జాబ్స్ ఉంటాయండి మనకి, చాలా అంటే చాలా తక్కువ జాబ్స్ ఉంటాయి కెమికల్కి. బయోటెక్ కూడా ఉండదు. ఫార్మా ఎక్కువ జాబ్స్ ఉంటాయి. ఫార్మా 130 కాలేజీలు ఉన్నాయి తెలంగాణలో. 130 అంటే చాలా ఎక్కువ కదండి. సో జీతాలు దానికి తక్కువ ఇస్తారు. టమాటా మార్కెట్ అంటారు, అది సప్లై ఎక్కువ ఉంది కాబట్టి జీతం తక్కువ ఇస్తానంటారు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు 10 మంది ఉన్నారనుకోండి, తక్కువ డబ్బులకి ఉద్యోగం చేస్తున్నారనుకోండి, మిమ్మల్ని పక్కకు పెట్టేసి వాళ్ళని తీసేసుకుంటారు. అంతే కదా, సింపుల్ కదా. దట్ ఇస్ సప్లై వర్సెస్ డిమాండ్ కదండి. సో అది సప్లై ఎక్కువగా ఉంది కాబట్టి కాలేజెస్లో ఈ యొక్క శాలరీస్ ఫార్మా ఇండస్ట్రీ బాగున్నప్పటికీ, హెల్త్ కేర్ ఇండస్ట్రీ బాగున్నప్పటికీ ఎంబీబీఎస్ డాక్టర్స్కి, నర్సులకి, ఫిజియోథెరపిస్టులకి, రేడియాలజిస్టులకి, అసిస్టెంట్లకి జీతాలు ఎందుకు తక్కువ ఇస్తున్నారంటే సప్లై ఎక్కువ అవడం వల్ల, డిమాండ్ లేకపోవడం కాదు. సో మన మొత్తం ఈ భారతదేశం ఫేస్ చేసి 2 ప్రాబ్లమ్స్. ఒకటి డిమాండ్ లేకపోవడం, ఒకటి డిమాండ్ ఉన్న చోట సప్లై ఎక్కువ అవడం, ఒకటి కర్మ. అసలు డిమాండ్ లేదంటే కర్మ. సరే డిమాండ్ లేదనుకోవడం అనేది ఒక పద్ధతే. డిమాండ్ ఉన్న ఫీల్డ్స్లో కూడా ఎక్స్ప్లాయిట్ అవుతుంది. ఫార్మా, హెల్త్ కేర్ ఇండస్ట్రీ ఫుల్ డిమాండ్ ఉందండి హైదరాబాద్లో. లేదని ఎట్లా చెప్తారు మీరు? అక్కడ సప్లై ఎక్కువ చేసేస్తున్నాం మనం. గవర్నమెంట్ దాన్ని కంట్రోల్ చేయలేకుండా మరి వీళ్ళందరూ ఏం చేయాల్సి, అందరూ వదిలేస్తే చాలా డేంజర్ కదా అంటారు. బట్ అది ఇండస్ట్రీస్ని క్రియేట్ చేసి సప్లై చేయాలి. సో అందువల్ల ఏ బ్రాంచ్ బెటర్ అనేది, ఒకటి వాడికి ఎలాంటి కాలేజీలో సీట్ వస్తుంది, ఆ కాలేజీలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలాంటిది, అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఎలాంటి, అక్కడ ఉన్నటువంటి ప్లేస్మెంట్స్ ఏ విధంగా వస్తున్నాయి, ఎలాంటి కంపెనీస్ వస్తున్నాయని తెలుసుకోవాలి. 2, నీకు ఉన్నటువంటి ఐక్యూ లెవెల్ ఎంత, నీకు ఉన్నటువంటి ర్యాంక్ ఎంత, నీకు కష్టపడే మనస్తత్వం ఏంటి, నీకు ఉన్న ఆస్పిరేషన్స్ ఏంటో తెలియాలి. 3వది, నన్ను స్కిల్ బేస్డ్ కోర్సులోకి వెళ్ళాలా, హైటెక్ సైడ్ నేను వెళ్ళాలనుకుంటున్నానా, ఇది కొంత క్లారిటీ ఉండాలి. నేను వెళ్దాం అనుకున్నా ఆ కాలేజీ సపోర్ట్ చేసి విధానం లేనప్పుడు వెళ్ళి ఉపయోగం ఏంటి, అది కూడా చూసుకోవాలి. అంతే కదండి. మీరు ఏదో కామర్స్ ఇంట్రెస్ట్ కదా, ఏదో కాలేజీకి పోయి బేకాన్ చదివారనుకోండి, జాబ్ ఇవ్వడం, వచ్చిన 10,000 కూడా రాదు. ఇక్కడ కామర్స్ ఇంట్రెస్ట్ అన్నది క్వశ్చన్ కాదు. నువ్వు ఆ కాలేజీలో కామర్స్ చదివితే 10,000 జీతం ఇస్తారనేది రియాలిటీ. సరే జీతం గురించి చదవమంటారా అని అడిగితే మరి మిడిల్ క్లాస్ వాడు జీతం గురించి కాదు ఎందుకు చదువుతాడమ్మా? జనాలు టీవీల్లోనూ వాగచ్చు, అందరూ మాట్లాడతారు, అంతే కదా. ఎవడ పని చేసి, నువ్వే పని చేసినా, ఇంకొకటి పని చేసినా బతకడానికే కదా పని చేస్తారు అందరూ. బతకడానికి ప్యాషన్ అనేది అది 1 or 2% ఆఫ్ ది పీపుల్కి. ఇప్పుడు నేను ఉన్నాను, నేను ప్యాషన్తో చేస్తాను, నాకేం బతుకుదేరు కాదు ఇదేమని, అంతే కదా. సో అలా ఉన్నవాళ్ళు ఎంతమంది ఉంటారు? ప్యాషన్తో నాలాగా పనిచేసి నాలాగా ఉన్నవాళ్ళు ఎంతమంది ఉంటారండి? 1000లో ఒకడు ఉంటే కూడా ఎక్కువ, లక్షలో 2-3 ఉంటారేమో. మిగతా వాళ్ళందరూ బతుకుదేరు గురించే కదా, బతకాలి కదండి. సో వాళ్ళకి నా కామర్స్ ఇష్టం కాబట్టి నేను వెళ్తాను అంటే 10,000 ఎలా బతుకుతావు? ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఏ ఉంటాయి కదండి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని బ్రాంచ్ సెలెక్ట్ చేసినప్పుడు ఒకటి బాగా మంచి పెద్ద కాలేజీల్లో వస్తే, మంచి కాలేజీల్లో వస్తే వెళ్ళొచ్చు. బట్ జనరల్గా ఎంసెట్ కాలేజీ కౌన్సిలింగ్లో చాలా వరకు కూడానండి ఒక 7-8 కాలేజీలు తప్ప మిగతా కాలేజీకి వెళ్ళడం అనేది నా ఉద్దేశ ప్రకారం, పర్సనల్గా ఒపీనియన్ ప్రకారం వేస్ట్ అండి. జాయిన్ అవ్వకుండా వేరే ఏదైనా 1 year గ్యాప్ తీసుకున్నా, లేకపోతే వేరేది ఏదైనా ప్లాన్ చేసుకోవడం బెటర్ తప్ప వెళ్ళకపోవడమే మంచిదండి. పిల్లలు పాడైపోతున్నారు, బ్యాడ్ హ్యాబిట్స్ అని, వీక్నెస్ అని పిల్లలు పాడైపోతున్నారు. చాలా రకాల అనర్థాలు, చాలా రకాల బ్యాడ్ న్యూస్లు వింటున్నాం మనం. సో అందువల్ల ఏంటంటే కాలేజీలో క్వాలిటీ సరిగ్గా లేదు. సరే ఇంట్లో ఏం చేసుకోవాలి కదా అని ఖాళీగా ఉంచడం వేస్ట్ కదా అని పంపించడం అయితే పంపిస్తున్నారు తప్ప, పాపం 4 years అయిపోయిన తర్వాత ఎంతమంది పిల్లలు జాబులు లేక ఇబ్బంది పడుతున్నారు మేము చూస్తున్నాం, మా దగ్గరికి వస్తున్నారు కాబట్టి. సో పూల్ ప్రూఫ్ కోర్స్ కావాలి అనుకున్నట్లయితే, కొంచెం ఐక్యూ తక్కువ ఉంది అనుకుంటే, ఇంక ఎంసెట్ కాలేజీకి వెళ్ళాలరా బాబు నేను అనుకుంటే, సిఎస్ లాంటి చోటకి వెళ్తే జాబులు వచ్చే పరిస్థితి చాలా తక్కువగా ఉంది, ఎక్సెప్ట్ ఏదైనా కొన్ని కాలేజీలు తప్ప. ప్రాబబుల్లీ మిగతా కాలేజీలు, మిగతా కోర్సులు, మెకానికల్, సివిల్ ఇలాంటి వాటికి వెళ్ళిపోతే కనీసం ఎవడో 25-30 ఇస్తాడు. అవి వద్దని చెప్తాం, కానీ కొంతమందికి ఎంసెట్లో చిన్న కాలేజీకి వెళ్ళి సిఎస్ చదివి పెద్ద పోటీ పడే పరిస్థితి లేదండి మార్కెట్లో.
టైర్ 6లో ఉండి నేను టైర్ 1తో పోటీ పడతానంటే ఎట్లాగా? గూగుల్కి వెళ్తాను, మైక్రోసాఫ్ట్కి వెళ్తానంటే కాదు కదా. సో ఇది కొంత మరి అంటే ఆలోచించుకుని డెసిషన్ తీసుకుంటే బెటర్ అండి. రైట్, థ్యాంక్ యూ సార్. సో వ్యూయర్స్ చూసారు కదా, మీరు ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకున్నా దాని ఫ్యూచర్ ఎలా ఉంటుందని 1కి 10 సార్లు ఆలోచించుకొని తీసుకోండి. ఎందుకంటే ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నది మనం చూస్తున్నాం కాబట్టి రైట్ డెసిషన్ అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా సతీష్ గారు లాంటి ఎక్స్పర్ట్స్ గైడెన్స్ తీసుకోవడం మెయిన్ ఇంపార్టెంట్. బికాజ్ ఒక విజన్ ఉంటుంది, లైక్ కమింగ్ డేస్లో ఎలా ఉంటుందని చెప్పేసి. ఇది వాళ్ళ వీడియో. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరో వీడియోలో కలుద్దాం. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జీమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.